Hi friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are making Rangoli. అందరికీ శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గడపకి పసుపు కుంకుమ ఎలా పెట్టాలో చూద్దాము. ఇది నార్మల్గా కుంకుమ పిండితో పెట్టేటట్టు కాకుండా పెయింట్ లాగా 1 వీక్ వరకు మనకు ఆ కుంకుమ అనేది చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. చూద్దాం అది ఎలా పెట్టాలో. ముందు ఒక శుద్ధ ముక్కకి వాటర్లో తడిపేసి పక్కన పెట్టుకోండి. మనము కుంకుమ ఈ కలర్లో ఉన్న కుంకుమను తీసుకోవాలి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. వాటర్ వేస్తుంటే మంచిగా కలర్గా వస్తుంది. కొంచెం థిక్ పేస్ట్లా వచ్చి జిగురుగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. మామూలుగా ముక్కపడం రంగులో ఉన్న కుంకుమ కన్నా కూడా ఈ కుంకుమ రెడ్ కలర్లో ఉండే ఈ కుంకుమ మాత్రమే తీసుకోండి. ఇది కొంచెం చేతికి కలర్లా అంటుకుంటుంది కూడా. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం స్మూత్గా చేసుకోండి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ కుంకుమ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. గడపకి పసుపు రాయాలి కదా, పసుపు కూడా కొంచెం వాటర్ వేసి లిక్విడ్లో చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం శుద్ధని నానబెట్టాము. నానిన శుద్ధకి ఆ పేస్ట్కి కొంచెం బియ్యం పిండిని కూడా కలిపేసి బాగా పేస్ట్లా చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని లిక్విడ్లో చేసేసుకోండి. ఎందుకంటే మనం పిండి పెడితే రాలిపోతుంది కదా, శుద్ధ కొంచెం పెట్టడం వల్ల ఏంటంటే అది పట్టుగా గడపకల పట్టు ఉంటుంది అనమాట, వైట్గా వస్తుంది, బాగుంటుంది చూడటానికి. మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి ఒక బ్రష్ ఒకటి కావాలి కుంకుమ పెట్టడం కోసం. ఇలా గడపని శుభ్రంగా వాటర్తో నీట్గా కడిగేసుకుని క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకుని ఇలా పసుపుని మొత్తం అంతా రాసేయండి. గడపకి ఎక్కడ పొడి లేకుండా నీట్గా చక్కగా రాసేసుకోండి. మనకి ఈ ముగ్గు ఒక 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుందన్నమాట. మనకి పసుపు అనేది కొంచెం షేడ్ అయినా కూడా కుంకుమ అనేది మాత్రం చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది కూడా. చూడండి ఒకసారి ఎలా పెట్టాలో. ఇలా వాటర్తో అలా కలిపేసుకుంటే మనకు ఆ విధంగా వస్తుంది. మీకు పెడుతున్నప్పుడు కానీ పలుచగా ఉండి సరిగ్గా మనకి కుదరట్లేదు అనుకుంటే కొంచెం కుంకుమ మళ్ళీ కలుపుకుని ఇలా లైన్ ఇలా పట్టుకుని వేయండి. ఇలా బ్రష్ని ఇలా స్టాండ్ చేసి వేయాలన్నమాట. అలా అయితే మీకు బాగా వస్తుంది. మనం బ్రష్ని అలా పెట్టి వేయడంతో కుంకుమ అంతా కూడా గడపకు బాగా పట్టుకుంటుంది. అలా ఆ విధంగా మీకు పలుచగా అనిపిస్తే కుంకుమ కలుపుకోండి. ఒకవేళ థిక్గా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోండి. ఇలా మిడిల్లో స్వస్తిక్ పెట్టుకుంటున్నాము. పండుగ సందర్భంగా బాగుంటుంది. బ్రష్ని మాత్రం నుంచోబెట్టి పట్టుకుని వేస్తే మీకు కుంకుమ బాగా కరెక్ట్గా పడుతుంది. లైన్ కింద మంచి పెయింట్లా ఉంటుంది మనకి. అది చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా పెయింట్ లాగా ఒక రెడ్ కలర్ పెయింట్ వేసినట్టుగా వస్తుంది, కానీ ఇది కుంకుమే, కలర్ మాత్రం కాదు. ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ కలర్ కుంకుమే తీసుకోండి. ఇప్పుడు చిన్న ఫ్లవర్లా వేసుకోవాలి. బ్రష్ తోటి జస్ట్ అలా పెట్టేస్తే మనకి ఫ్లవర్లా వస్తుంది ఆ షేప్ అనేది. చూసారా ఎంత బాగుందో, మంచి కలర్గా పెయింట్ వేసినట్టుగానే ఉంది. ట్రై చేయండి, షేర్ చేయండి అందరికీ. సైడ్స్ కూడా ఇలాగే లైన్స్ వేసుకోండి. చూడటానికి చాలా నిండుగా ఉంటుంది.
మనం వైట్ కలర్ తయారు చేసుకున్నాం కదా పెయింట్ లాగా, ఆ పిండిని ఇలా పెట్టేసుకోండి మిడిల్లో ఫ్లవర్స్కి. బియ్యం పిండి శుద్ధ అనమాట. శుద్ధ లేకపోతే చాక్ పీస్ అయినా సరే నానబెట్టి పేస్ట్లా చేయండి. లేదంటే బియ్యాన్ని కొంచెం నానబెట్టి 1 అవర్ అది మిక్సీ పట్టుకుంటే పేస్ట్లా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. అలాగా సైడ్స్ కూడా ఇలాగా చుక్కల చుక్కల్లా పెట్టేసుకుని మిడిల్లో వైట్ కలర్ చుక్క కూడా పెట్టుకోండి. మీకు బ్రష్తో కుదరకపోతే ఇలా వేలుతో కూడా డాట్స్ కింద పెట్టేసుకోవచ్చు చుక్కల్లాగా. మనకి ఆ ఫ్లవర్లో కూడా వైట్ కలర్ పిండి అనేది పెట్టేసుకోండి, చూడటానికి ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. ట్రై చేయండి, షేర్ చేయండి నచ్చితే. Please subscribe, like and share. Don't forget to give comments. Thank you.